విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నామా, లేక మనకంటే తెలివైన జీవులు మరెక్కడైనా ఉన్నాయా? ఈ ప్రశ్న దశాబ్దాలుగా మానవాళిని వేధిస్తుంది. తాజాగా ఈ చర్చను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో స్థాయికి తీసుకెళ్లారు. గ్రహాంతరవాసులు యుఎఫ్ఓలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతి రహస్యాన్ని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో బరాక్ ఒబామా వంటి నేతలు గ్రహాంతరవాసుల ఉనికిపై చేసిన వ్యాఖ్యలు ఒకెత్తైతే, ట్రంప్ ఇప్పుడు నేరుగా ప్రభుత్వ ఏజెన్సీలకే ఆదేశాలు జారీ చేయడం మరో ఎత్తు. ఏలియన్స్ ఉన్నాయో లేదో నాకు ఖచ్చితంగా తెలీదు, కానీ వాటి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా రక్షణ శాఖ, ఇతర ఇంటెలిజెన్స్ సంస్థల వద్ద ఉన్న యుఎఫ్ఓ, యుఏపీల సమాచారాన్ని దాచిపెట్టకుండా బయట పెట్టాలని ఆయన కోరారు. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆకాశంలో మనకు అర్థం కాని రీతిలో ప్రయాణించే వింత వస్తువులు ఉన్న మాట వాస్తవం, వాటి కదలికలను మనం వివరించలేకపోతున్నాం అని అంగీకరించారు. అప్పటి నుండి అమెరికా ప్రభుత్వం ఏదో పెద్ద రహస్యాన్ని దాస్తోందన్న అనుమానాలు ప్రజల్లో బలపడ్డాయి. సాధారణ ప్రజలు వీటిని ఫ్లయింగ్ సాసర్స్ లేదా యుఎఫ్ఓలు అని పిలుస్తారు. అయితే సాంకేతిక భాషలో అమెరికా ప్రభుత్వం వీటిని యుఏపీ అంటే గుర్తించబడని గగనతల దృగ్విషయాలు అని పిలుస్తుంది. ఇవి భూమిపై ఉన్న ఏ విమానం లేదా క్షిపణి చేయలేని విన్యాసాలను అత్యంత వేగంతో చేస్తున్నట్లుగా పలువురు పైలట్లు గుర్తించారు. ఇవి వేరే దేశాల నిఘా విమానాలా, లేక నిజంగానే వేరే గ్రహం నుండి వచ్చినవా అన్నది శాస్త్రవేత్తలకు సైతం సవాలుగా మారింది. ప్రస్తుతానికి మన దగ్గర ఏలియన్స్ ఉన్నారని చెప్పడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కానీ బిలియన్ల కొద్ది గ్యాలక్సీలు, ట్రిలియన్ల కొద్ది గ్రహాలు ఉన్న ఈ విశ్వంలో భూమిపై మాత్రమే జీవం ఉందనుకోవడం తర్కానికి విరుద్ధమని కొందరు ఖగోళ శాస్త్రవేత్తల వాదన. నాసా ప్రస్తుతం అంగారకుడిపై, అలాగే ఇతర గ్రహాల ఉపగ్రహాలపై జీవం కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉంది. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో పెంటగాన్, CIA పై ఒత్తిడి పెరిగింది. ఒకవేళ ప్రభుత్వం తన వద్ద ఉన్న క్లాసిఫైడ్ పత్రాలను విడుదల చేస్తే అది మానవ చరిత్రలోనే అతిపెద్ద మలుపు కావచ్చు.